మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలీ మహమ్మద్. మా రౌడీ అయితే వచ్చేసిందండి. రౌడీ ఏం చేసినట్టుగా మేము ఇక్కడ బన్నీ సరిగ్గా లక్కమ్మా సైకిల్ కొనమంటే కొనుక్తున్నా. సైకిల్ కొనుక్తాను పోతే చెప్పాను మరి ఇప్పుడు తక్కువనేదా ఎంత రౌడీ ఉంది సార్. ఇకపోతే లాస్ట్ వీడియోలో చూసినట్టు మేస్త్రి గారు చెప్పాడు కదా, 2 రోజులు తిప్పైతే చూడు ఆయిల్ ఎంత తగ్గితే కనుక గుంపలు తీసుకుంటారు పంపుతా, లేకపోతే ఇంజనీర్లు మారుద్దాము మనకు సెట్ అయిపోయినట్టే మన వేసిన వస్తువుతో అని చెప్పి అన్నాడు. అందుకనే ఇంజనీర్లు చెక్ చేద్దాం ఫస్ట్. ఇంజనీర్లు చెక్ చేయాలంటే ప్రతిసారి ఇన్ని తిప్పలు ఉంటాయి. మళ్ళీ తీసి తీయాలి, దాన్ని ఒకటి చూడాలి కదా. కాదు भगवान పైప్ పెట్టాలా? क्या करे का तो అయ్యి మన తెలీదమ్మా, ఆయన రావాలా. ఓపెన్ చేస్తే కనపడదు, తుడిచి మళ్ళీ పెట్టాలి. ఆయిల్ వచ్చింది ఇక్కడికి పోసాడు జాన్సీ మేస్త్రి. ఇదిగోండి ఇట్లా చూపిస్తాను. ఇక్కడ ఒక డాట్ కనపడుతుంది కదా, ఇది మ్యాక్సిమం ఇక్కడ వరకు ఉండాలి ఇంజిన్ ఆయిల్. ఆ రోజు ఇక్కడ దీనికి తగ్గించే పోసాడు ఇంజిన్ బోర్ చేసిన రోజు. ఏడకుంది డీజిల్ పెరిగి అది కలవడం వల్ల ఇక్కడికి వచ్చింది. తర్వాత తీసి లీటర్ తీయగానే ఇక్కడికి వచ్చింది. దీనికంటే చాలా తగ్గించి పోసాడు. ఇప్పుడు మనకి ఇక్కడకుండా పర్లేదు, తగ్గినా పర్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం కొంచెం కూడా పెరగకూడదు అనమాట. చూద్దాం. కరెక్ట్గా ఆటగా ఉందని తెలుతుందా? తెలుస్తలేదు. ఏడదాకా ఇటు అయింది, పైన ఏడదాకా అయింది, ఏడదాకా అయింది చూడు ఆయిల్ తగ్గిందా? ఏడదాకా ఉంది అంటే కరెక్ట్గా ఉండట్టేగా, తగ్గలేదు, బాగానే ఉండట్టే దేవుడి దయ వల్ల. మళ్ళీ పెట్టు. మొన్న పేపర్ మీద పెట్టావుగా. మామూలుగా అయితే ఇంజిన్ ఆయిల్ తిరిగే కొద్దిగా నల్లగా అయిపోయింది కదా, ఊర తీయంగాల నలుపు కనబడిపోయింది. కొత్త ఆయిల్ కాబట్టి మనకి ఆ పుల్ల కూడా కొత్తది కాబట్టి తెలియట్లేదు అన్నమాట. ఈ క్లాత్ మీద కూడా చూడొచ్చు, చూడు అదే తెలియడానికి. ఇదిగో క్లాత్ మీద పడినట్టు చాలా తెలియట్లా, అందుకే ఏమైనా పెట్టింది. ఇదిగో ఇదిగో ఆడదాకా ఏడదాకా మనం చూడు. కాబట్టి మనకి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. గుంటూరు వెళ్ళాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. కానీ ఇంజిన్ ఆయిల్ రేట్లు కూడా పెంచేసారంటండి. 1 లీటర్ వచ్చేసరికి 400 రూపాయలు అయింది. ఇప్పుడు 2 లీటర్లు కొనాల్సిందే 800 రూపాయలు. కావున మేస్త్రి గారికి నేను ఒక సజెషన్ అయితే ఇస్తా. అంతకుముందు బండి తెచ్చినప్పుడు నెల ఇంజిన్ ఆయిల్ మార్చేవాడిని. మార్చినప్పుడు 2 లీటర్లు తీసుకుంటే 300 గ్రాములు 400 గ్రాములు అట్లా మిగిలేది. ఆ మిగిలిన ఆయిల్ మొత్తం ఉంది, చూపిస్తారండి. ఆల్రెడీ నిన్న తీసుకున్న దాంట్లో ఈ లీటర్లో ఇక్కడ దాకా ఉంది, 300 ఉంది.
కొత్తదే ఇది ఉమ్. ఎగ్జాక్ట్ లీటర్ ఉంది. కొత్త ఇది కొత్తదే. గ్రీన్ కలర్ ఇది కొత్త ఇది అందుకే గ్రీన్ కలర్ ఉంది. లీటర్ 300. అది విషయం. ఈ రెండు పొయ్యంగా మనకి ఇంకొక 1/2 లీటర్ పట్టింది. 1/2 లీటర్ కొనుక్కుంటే పని అయిపోయింది. 200. ఇంకా పోయాలా? లీటర్ 700 పోయాలి. అంటే ఇంక 400 కావాలా? 1/2 లీటర్ ఇంక 100 గ్రాములు మిగిలిద్దిగా. దాని విషయం వాస్తవంగా పోతే ఈ ఆయిల్ కానీ లేకపోతే ఈ ఆయిల్ కానీ ఒకటే పోయాలి. రెండు మిక్స్ చేసి పోతాడా లేదా అనేది నేను ఫోన్ చేసి కనుక్కుంటా. సరే చూద్దాం. సరే మనసు మార్చుకున్నానండి. ఇది ఒరిజినల్ అప్పీ లైఫ్. మన ఆటో పేరు అప్పీ కదా. అప్పీ లైఫ్ వాళ్ళు సొంతగా బిల్డ్ చేసిన ఆయిల్ అంట. డీజిల్ ఇంజిన్కి ఇది. అది చూస్తే సిఎన్జి ఇంజిన్ స్పెషల్ అని ఉంది సిఎన్జికి. కాబట్టి ఇక మన బండి ఉన్నంతకాలం కొంచెం రేట్ అయినా కానీ అప్పీ లైఫే పోతున్నా. అంటే కంపెనీదే పోయాలి. ఏ కంపెనీకి ఆ కంపెనీది అన్నట్టుగా ఇంకొక లీటర్ 4 ఉంటే మనకి పని అయిపోయింది అనమాట. దీంట్లో ఉన్నది అది 600 అట్లా అయింది లీటర్ 4. ఇంకా ఇంకో విషయం ఏంటంటే అండి, నిన్న వీళ్ళు వస్తుంటే వీళ్ళ ఆటోలో ఎక్కించుకుని ఆయిల్ కొట్టిద్దామని చెప్పి నేను ప్రతిరోజు కొట్టించే బంక్ అయితే వెళ్ళానమాట. వెళ్తే ఫుల్ ట్యాంక్ చేయించా. 629 రూపాయల 17 పైసలు అయింది. సరే క్యూఆర్ అక్కడ క్యూఆర్ ఉంటే స్కాన్ చేసి ఇట్లా చూస్తున్నా అమౌంట్ కొట్టి పిన్ నెంబర్ అన్ని కొట్టేసి తిరగతా ఉంది. ఎంతసేపు చూస్తున్నా అవట్లేదు, ఏంది అవట్లేదు అని చెప్పి బ్యాక్ వచ్చి మళ్ళీ స్కాన్ చేసి క్యూఆర్ని మళ్ళీ కొట్టా. అప్పుడు అయ్యిందనమాట. సరే ఇంటికి వచ్చి అసలు డబ్బులు ఎంత ఉండే అకౌంట్లో లెక్క చూసుకుంటే లెక్క రావట్లేదు. డబ్బులు తేడా వస్తున్నాయి, 500 తేడా వస్తుంది. ఏంద్రా బాబు అని చెప్పి హిస్టరీ చూసేవారికి, పేటిఎం హిస్టరీ చూసేవారికి అప్పుడు 2 సార్లు కొట్టినట్టుంది. చచ్చింది లేపో గొర్రె అని చెప్పి మళ్ళీ బండి వేసుకుని పొద్దుకుపోయింది. వెళ్ళా అనమాట. వెళ్తే అప్పుడే నాకు ఎవరైతే ఆయిల్ కొట్టారో లేడీ డబ్బులు కౌంటర్లో కట్టేసి ఆ లెక్క చెప్పేసి వెళ్ళిపోవాలి. డ్యూటీ దిగి కట్టేసేసి వెళ్ళబోతున్నారు అనమాట. అప్పుడు వెళ్ళి చూపిస్తే ఇదిగోండి 2 సార్లు పేమెంట్ అయిందని చెప్పి అంటే వాళ్ళ ఫోన్పే చెక్ చేసుకుని అవును 2 సార్లు అయింది ఇవ్వండి డబ్బులు అని చెప్పి 630 రూపాయలు అయితే తిరిగి ఇచ్చారు నాకు. జాడ్సీ అట్ట ఇస్తారా? ఏం డౌట్లు అడిగావు జాన్సు? 3-4 డౌట్లు అడిగావు. అంటే ఎమటెమటా కొట్టావు, బండిలో కొట్టించుకుని మళ్ళీ కొట్టించుకున్నావు, లేకపోతే విడిగా ఆయిల్ తీసుకున్నావేమో తెలియదు కదా. పిచ్చి ప్రశ్న లాపమ్మా, నేను తీసుకొస్తానని చెప్పి అట్టలేడు తీసుకొచ్చాను అనమాట. లేకపోతే 630 రూపాయలు నిజంగానే. సితార చూస్తుంది కూర్చుని. సితార నువ్వేనా చెప్పావా నాకు 2 సార్లు కొట్టావు డబ్బులని? తెలుసు అసలు నీకు? ఏంది అక్కడ ఉన్నది సితారా మాయ చేసి చూడు. సరే కానీ వాళ్ళ బట్టికి మీ నాన్న అమ్మటంట ఇల్లమ్మా. మీ నాన్న బండి తోలుతాడు, నువ్వేనా డబ్బులు తీసుకెళ్ళి. మా నాన్న బజాజ్ డీజిల్ ఆటో చిన్న ఆటో కొని నన్ను పంపించేవు డ్రైవర్ అంటే. నాకు ఎందుకు అర్థమయ్యేది కాదు. ఒక 2 రోజులు 3 రోజులు అట్లా వెళ్ళా. ఇప్పుడు 6వ తరగతి అనుకుంటా. అప్పుడు 6వ తరగతి అంతే, 6వ తరగతిలోనే. ఎందుకు ఓనరు కొడుకుని పంపిస్తాడా డ్రైవర్ అప్పటి ఆటోలో డబ్బులు తీసుకుంటానుకా? ఏమో రీజన్ ఏమైనా కానీ నా వల్ల కాదులే బాబు, నేను వెళ్ళలేదు. సెలవుల్లో ఎండాకాలం సెలవుల్లోనే. అయితే నువ్వు వెళ్ళమ్మాయి. మీ నాన్న ఎక్కిండు డబ్బులు ఎత్తురేస్తారా? ముంతలు వేసి దాచుకుందు ముంత ఆడే ఉందా? రే 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 నాకు గుర్తులేదు.
ఇండిపోయిందా కొన్ని అయితే రాత్రి వీళ్ళని తీసుకొస్తా 100 రూపాయలు చికెన్ తెచ్చారండి. అది మిగిలిపోయింది కాస్త. అందులోకి చారు పెట్టింది ఝాన్సీ. ఇకపోతే బయటికి వెళ్తే ఎందుకులే 34 రూపాయలు టిఫిన్ ఖర్చు అని చెప్పి అన్నం వండంటే ఝాన్సీ అన్నం వండుతుంది. టైం 7:20 అయింది. నువ్వు అన్నం వండేలోపు నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఉంది. నా ఆత్మ కథ రాసుకుంటా. ఈరోజు మే 1 అండి. మేడే శుభాకాంక్షలు. డైరీలు ఉండే కదా, మనం ఈ మధ్యకాలంలో బాగా కాస్త అప్పుల బాధల్లో ఇరుక్కుపోయాం కాబట్టి డైరీలో రాసుకుందాం మన సంపాదన, మన ఖర్చులు, మన కట్టాల్సిన ఇవన్నీ అని చెప్పేసి డైరీ రాద్దాం అని అయితే కలం పట్టా. రండి రాద్దాం. ఇదిగోండి ఆ రోజు తెచ్చే కదా డైరీలు ఓపెన్ చేద్దాం. డైరీ రాత్రం మంచి అలవాటు చిన్నప్పుడు చెప్పలేను. డైరీ రాతనని చెప్పలేను అని అన్నావా? ఇదిగోండి ఇది ఒక డిజైన్ చూసారు కదా, ఇక్కడేమో బ్లూ, ఇక్కడేమో గ్రే వచ్చింది. ఇది చూసుకుంటే ఇట్లాగే వచ్చింది. ఇందులో ఒక బ్లాక్ షీప్ ఉంటుంది అన్నమాట. రెండేమో ఇట్లా వస్తాయి, ఒకటేమో ఇట్లా వచ్చింది. 3 ప్యాక్లు. ఏది బాగుంది రెండిట్లో? సిదార్కి అది నచ్చిందంట. మరి ఖాళీ లేదు కాబట్టి నీకు ఒక ఆత్మ ఉందిగా, దాన్ని కూడా రాసుకో కథ. నీ ఆత్మే నా ఆత్మ, నువ్వు రాసే ఇద్దరు ఆత్మల గురించి చెప్పుదాం. శిల్పాలేక 2026 డైరీ మేలో నుంచి రాయింది. నేను కాదు ఫస్ట్ నుంచి రాసుకుంటా. అవును రాయ్యా. ఓడి మ్యాప్ ఉంది ఇక్కడ. ఏం కూడా ఒక డైరీ రాస్తుంది. నీకు ఆత్మ ఉందా? నీకు ఆత్మ లేదా? ప్రతి మనిషికి లోపల ఆత్మ ఉండిద్ది, దానికి ఒక కథ ఉండిద్ది. నేనైతే ఆత్మకథ రాసుకుంటాను. నీకు ఆత్మ ఉందా? చూస్తుందంట ఆత్మనే. కానీ ఝాన్సీ వెళ్ళి అన్నం వండితే నా ఆత్మ కథ 5 నిమిషాలు ముగించుకున్నా తప్ప. సరే రై. అవగాడే ఉండటానికి నాన్న కూతురు ఎంత అయినా అక్కడ దిగుతుందంటావా? పాడం చెప్పు. చూద్దాం ఇవాళ ఒక రోజేగా. ఇదిగోండి 1 లీటర్ అయితే కొన్నాను. ఇంకొకటి వచ్చేసరికి మన ఆటోలో ఉంది కదా, ఉదయం చూపించింది, అదైతే పోస్తున్నాడు అనమాట. మనకి లీటరు 400 ఏమొచ్చింది, సరిపోయింది మ్యాక్సిమం గేజ్కి. అండ్ సంగతి ఆ విధంగా ఇంజన్ మార్చుకున్న తర్వాత అయితే మనోడిని ఇబ్బంది పెట్టా. 1700 తోలేను ఈరోజు సంపాదన. 1700లో నేను చేసిన చిన్న పొరపాటు వల్ల 1400 బ్యాంక్ మైనస్ అయిపోయింది బ్యాలెన్స్. భోజనాలు పెట్టుతున్నాగా. చేస్తా 1700 తోలితే నా దగ్గర మిగిలిన డబ్బులు 30 రూపాయలు.
రేపు రొయ్యలు ఆయనకి డబ్బులు నువ్వు రొయ్యలు తీసుకో, ఆ 30 రూపాయలతో ఏమైనా చేసుకో. నానా అదండి విషయం. రేపు మధ్యాహ్నం వస్తావు కదా మధ్యాహ్నం ఎందుకు వస్తాను? మళ్ళీ ఈ టైంకి వస్తారేమో కూడా. లేకపోతే రేపటి పుచ్చుకదా తప్ప. రేపు ఎల్లుండి మధ్యాహ్నం ఉందంట. సరే అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా ఉండి. అదండి విషయం. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిద్దాం. ఇంకో వీడియోలో కలుసుకుందాం అండి. బాయ్. బాయ్.